జగన్ గారు మావిగన్ అని చెప్పి ఒక పేరు ప్రకటించడం జరిగింది. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఈ 3 పరిసర ప్రాంతాల్లో రాజధాని కట్టండి, చాలా తొందరగా అభివృద్ధి అవుతుందని చెప్పి జస్ట్ ఒక సలహా ఇచ్చాడు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూటమి పార్టీల్లో దాన్ని జీర్ణించుకోలేక కూటమి పార్టీ నాయకులు మొత్తం ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారి పార్టీలో ఉన్నటువంటి నాయకులు నోటుకొచ్చినట్టు తిట్టడం జరిగింది. ఇప్పుడు తప్పుడు ఛానల్ ఒకటి ఉంది, తప్పుడు రాతలు, తప్పుడు కోతలు, తప్పుడు వార్తలు కూడా చెప్తా ఉంటుంది. రాధాకృష్ణ గారు ఒక మాట అన్నాడు, జగన్ గారు మావిగన్ అని ఒక పేరు చెప్పిన వెంటనే వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం మద్దతు పలికారు. రేపొద్దున జగన్ గారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేల భార్యలు కూడా వాళ్ళు మీ భార్యలు కాదని చెప్తే వెంటనే వీళ్ళు మా భార్యలు కాదు, వీళ్ళు మా సిస్టర్స్ అని చెప్పి వేరే వ్యక్తులకు ఇచ్చి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం పెళ్లి చేస్తారని చెప్పి ఈరోజు రాధాకృష్ణ గారు మాట్లాడడం జరుగుతుంది. నిజంగా కడుపుకు అన్నం తిన్న వ్యక్తులు ఎవరైనా సరే జగన్ గారి మాటని నమ్ముతారు. జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తిస్థాయిలో స్వాగతించారు. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ భార్యలు కాదని జగన్ గారు చెప్తే వెంటనే వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలుతారని చెప్పి ఈరోజు రాధాకృష్ణ గారు మాట్లాడడం జరుగుతుంది. కనీసం నీ చిన్న మీద చిట్లిపోయింది నాకు తెలిసి. రేపు పొద్దున ఇదే రాధాకృష్ణ గారు 29 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కడ కూడా మన రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ కనిపించదు. కనీసం ఆంధ్రజ్యోతి ఛానల్ సంబంధించిన రిపోర్టర్లు కూడా కనిపించరు. ఎందుకంటే వీళ్ళకి భయం. ఇదే మీడియా ఛానల్స్ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చెల్లుబాటు అవుతున్నాయి. ఇతర రాష్ట్రాలు కానీ వీళ్ళు మీడియా ఛానల్స్ కానీ బ్రాంచ్లు ఓపెన్ చేస్తే ఒక గంటలోనే వీళ్ళు చెప్పే సోదిని వినలేక వాళ్ళ ఆఫీసులో తగలబెడతారు. ఇది వాళ్ళకు కూడా తెలుసు. కేవలం మన రాష్ట్రంలో కూటమిని గెలిపించుకోవడానికి కూటమి భజన చేసుకుంటా ఈరోజు మన రాష్ట్రంలో రాధాకృష్ణ గారు ప్రవర్తించడం జరుగుతుంది. నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారిని, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ని, మీరు ఇచ్చిన టైటిల్ని వెంటనే విత్డ్రా చేసుకోండి. లేదంటే జగన్ గారి బహిరంగ క్షమాపణ చెప్పండి. లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము ఎలాగ ఉంటాం, మేము ఏది చెప్పినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు, వాళ్ళు మొండోళ్ళు, పిచ్చోళ్ళు, గుడ్డోళ్ళు అని చెప్పి నువ్వు నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో నీ మీడియా ఛానల్ని నిన్ను తరిమి కొడతారు. ఒకవేళ సాక్షి న్యూస్ ఛానల్ ఎక్కడైనా సరే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన వార్తను బట్టి రివర్స్ ఒక వార్త కానీ రాసుంటే ఎవరైతే వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడారో వాళ్ళ ఇల్లు మొత్తం తగలబెట్టేవాళ్ళు. పోనీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు లైవ్ డెబిట్లు ఎవరైతే నవ్వారో ఆ నవ్విన వ్యక్తులు కూడా అరెస్ట్ చేసేవాళ్ళు. ఎక్కడైతే సాక్షి ఆఫీసులు ఉన్నాయో వాటి మొత్తాన్ని తగలబెట్టేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఏదో ఒక మాట అన్నారంట, ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి మన రాష్ట్రం తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన పాపానికి మళ్ళీ అమరావతి రైతుల చేత, కొంతమంది చేత చెప్పులు ఇసిరేయడం, పచ్చి బూతులు ఇట్టించడం చేశారు. మరి ఈరోజు రాధాకృష్ణ గారు మావిగన్ అనే పేరుని వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కొన్నటువంటి భార్యలు వాళ్ళ భార్యలు కాదని చెప్పి తప్పుడు కోతలు మాట్లాడుతున్నప్పుడు ఇదే వైసీపీ పార్టీ నాయకులు కూడా ఆంధ్రజ్యోతి ఆఫీసు తగలబెట్టాలిగా. మీరు చెప్పండి, వాళ్ళకైతే ఉన్నాయా, వీళ్ళకైతే ఉన్నాయా? పోనీ రాధాకృష్ణ గారిని అరెస్ట్ చేసి ఈడ్చుకొని మన రాష్ట్రాన్ని తీసుకురావాలిగా. పోనీ మన రాష్ట్రంలో పోలీసుల అధికారులు ఎవరైనా సరే చట్టపరంగా రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటలను ఖండిస్తూ అరెస్ట్ చేసి మన రాష్ట్రం తీసుకొచ్చే కెపాసిటీ ఉంది ఎవరికన్నా? లేదు. కేవలం పోలీసు అధికారులైనా, ఈ 4 మీడియా ఛానల్స్ అయినా తెలుగుదేశం పార్టీని జాగిలు పెట్టి లేపుతూ ఉంటారు. ఇంకా కేవలం జరుగుతుంది ఇదే. ఎందుకు జరుగుతుందంటే 29 అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓడిపోతే ఈ 4 మీడియా ఛానల్స్ పరిస్థితి కుక్క బతుకంటే దారుణంగా ఉంటుంది. సో పోలీసు అధికారులకు ఏం కాదు, సస్పెండ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళ ప్రమోషన్ రాకుండా ఆగిపోతాయి. సో వాళ్ళు అటుగా కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు. కానీ 4 మీడియా ఛానల్స్ వాళ్ళు సేఫ్ జోన్లో ఉండలేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వెంటాడి పట్టుకొని వస్తారు. వీళ్ళ దగ్గర కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ అసెంబ్లీ ఎన్నికలు వస్తుంది అంటే ఒక 4 నెలలు 3 నెలల ముందే కంటెంట్ మార్చేస్తారు. ఇంకా కంటెంట్ మార్చేసి మళ్ళీ జగన్ గారు భజన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు భజన చేస్తూ ఉంటారు. ఒక నెల అటు, ఒక నెల ఇటు. మళ్ళీ అధికారులు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది అనుకో, ఇక నాన్ స్టాప్గా 4.5 సంవత్సరం జగన్ గారు తిడతానే ఉంటారు. ఇంకా మళ్ళీ జగన్ గారు గెలిచారనుకో ఇక చంద్రబాబుని తిడతా ఉంటారు. అబ్బా చంద్రబాబు గారు మేము ఆ రోజు ఆ సలహా ఇచ్చాం, ఈ మాట ఇచ్చాం, సో మా మాట వినలేదు. సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తూ నల్ల సొక్క వేసుకొని మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు మోడీ గారి మీద
తిరుగుబాటు మొదలుపెట్టారు. సో అందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి మళ్ళీ జగన్ గారు పాజిటివ్గా వార్తలు రాస్తూ తెలుగుదేశం పార్టీ మీద భజన చేసుకుంటూ ఉంటారు. ఈరోజు షర్మిల గారైనా జగన్ గారైనా విజయం గారి మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పుకోవడం కంటే ఈ 4 మీడియా ఛానల్స్ తప్పుడు మాటలు మాట్లాడతా తప్పుడు రాతలు రాయడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పుడు కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వీళ్ళ మధ్య ఎక్కడ కూడా ఈ భేదాలు లేవండి. కేవలం జస్ట్ షర్మిల గారు కాంగ్రెస్ వెళ్ళిపోయింది, జగన్ గారు వైసీపీ పార్టీ నడుపుతున్నాడు, విజయం గారు ఇంట్లో ఉంది. సో షర్మిల గారి వల్ల వైసీపీ పార్టీకి వచ్చిన నష్టం లేదు. పోనీ జగన్ గారు ఇచ్చిన మావిగన్ స్టేట్మెంట్ వల్ల ఎక్కడ కూడా వైసీపీ పార్టీ క్యాడరు అసహనం తెలియజేయాల. ఎస్, జగన్ గారు చెప్పిన మాట చాలా బాగుంది, మేము స్వాగతిస్తున్నాం. ఒక పార్టీ అధ్యక్షుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే దాన్ని మేము గౌరవిస్తామని చెప్పి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మొత్తం మద్దతు పలకడం జరిగింది. ఎప్పుడు కూడా 40 years ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు గారు కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. చంద్రబాబు గారికి ఈ మచిలీపట్నం అయినా, గుంటూరు అయినా, విజయవాడ అయినా ఈ 3 పరిసర ప్రాంతాల్లో రాజధాని కట్టాలని చెప్పి ఎక్కడ కూడా చంద్రబాబు గారు ఈ ఆలోచన రాలేదు. చంద్రబాబు గారు ఎవరు కూడా ఇలాంటి ఆలోచన ఇవ్వాల. ఎందుకంటే వాళ్ళకు కూడా సలహాలు తెలియదు. ఇలాంటి సలహా చంద్రబాబు గారికి ఎప్పుడో ఇచ్చుంటే ఈ 3 పరిసర ప్రాంతాలు ఎప్పుడూ అభివృద్ధి అయిపోయింది. సో ఎక్కడెక్కడో ల్యాండ్లు తీసుకొని కడతా ఉంటాం ఎందుకు? ఆల్రెడీ అభివృద్ధి అయిన పరిసర ప్రాంతాలని డెవలప్ చేసుకుని చాలు. జగన్ గారు చెప్తుంది అదే కదా. రాధాకృష్ణ గారు దిగజారిపోయి మాట్లాడితే మటుకి 100% మూల్యం చెల్లించుకుంటాం. రేపు పొద్దు నువ్వు ఎక్కడ దాంగున్నా సరే, ఎక్కడున్నా సరే, ఈ మధ్యకాలంలో వైఎస్ భారతమ్మ గారి గురించి చాలా దారుణంగా వార్తలు రాయడం జరిగింది. సో అయినా సరే నీకు సిగ్గురాల. ఆ రోజు నేను చెప్పు దెబ్బలు కొట్టబోయినా కూడా సిగ్గురాల. కావాలని చెప్పి నువ్వు రెచ్చిపోతున్నావు, యువతల పార్టీ నాయకులు రెచ్చగొడతాను. సో వాళ్ళు జస్ట్ జగన్ గారి మాట విని జగన్ గారు కాదని చెప్పి మన సొంత నిర్ణయం తీసుకొని ఎక్కడైనా సరే మిస్బిహేవ్ చేస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి వాళ్ళందరూ సైలెంట్గా ఉండడం జరుగుతుంది. లేదంటే నువ్వు మాట్లాడిన మాటకి, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్కి ఒక 10 కార్లు వేసుకుని ఆంధ్రజ్యోతి ఆఫీస్కి రావడం నీ విషయం పట్టదు. నువ్వు కేటీఆర్ గారి దెబ్బ భయపడి భార్యతో నీ ఆఫీస్ చుట్టూరు పోలీస్ అధికారులు పెట్టుకొని అక్కడ మీడియా ఛానల్ నడుపుతున్నావు. అదే మీడియా ఛానల్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి నువ్వు మాట్లాడు. జస్ట్ జగన్ గారు కనుసైగ చేస్తే నువ్వు ఎక్కడైతే ఆంధ్రజ్యోతి ఆఫీస్ కట్టేవో పునాదులతో సహా తవ్వి అవతల పెడతారు. కనిపించదు నీ ఆఫీస్ అడ్రస్ కూడా ఎక్కడుందో కూడా. అలాంటి పరిస్థితులు వస్తాయి. తెచ్చుకోబాక, చాలా జాగ్రత్తగా ఉండు. ఆ టీవీ5లో కూడా కొంతమంది ఉన్నారు. సాంబా గారు, మూర్తి గారు పెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు. పొగులు పూట సెటిల్మెంట్లు, రేత్రి పూట డెబిట్లు. సాంబా గారు అంతే, పొగులు పూట షికార్లు కొట్టడం, రేత్రి పూట డెబిట్లు కూర్చోవడం. పనికి మాలిన సోది కంటెంట్ల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా మీ వార్తలు నమ్మడం లేదు, మీ మాటలు కూడా వినడం లేదు. మీరు ఇస్తున్న స్టేట్మెంట్లను చూసి అసహించుకుంటున్నారు. సో దయచేసి రాధాకృష్ణ గారు బుద్ధి తెచ్చుకొని ఎక్కడైనా సరే సక్రమంగా బతకాలని చెప్పి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.